బాపూజీ నగర్లోని A1 ఫ్రెష్ చికెన్ సెంటర్పై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. షాప్లో హైజీన్ నిబంధనలకు విరుద్ధంగా 500 కిలోల నిల్వ చికెన్ను పోలీసులు గుర్తించారు. ఈ చికెన్ను తక్కువ ధరలకు నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులకి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. చికెన్ను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చికెన్ అంతా ఇదే 25 రూపీస్ 30 రూపీస్ కేజీ వీళ్ళకి వచ్చేది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అగ్నివేష్ అండి, వెటనరీ ఆఫీసర్ సికింద్రాబాద్ అండి. మార్నింగ్ ఇవాళ 1 అవర్ బ్యాక్ అని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కంప్లైంట్ వస్తే వాళ్ళు వచ్చి చికెన్ షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది స్పాయిల్డ్ చికెన్ అమ్ముతున్నారు, ఖరాబ్ అయిన చికెన్ అమ్ముతున్నారని వాళ్ళకి కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేశాక మా జిహెచ్ఎంసీ ఆఫీసర్ సికింద్రాబాద్ వెటనరీ సెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా వెటనరీ టీమ్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అందరం ఇక్కడ వచ్చి చూసామండి. లోపలికి వచ్చినప్పుడు కొంచెం ఏమంటారు వాళ్ళ అన్హైజీనిక్ కండిషన్స్లో మీట్ అనేది, చికెన్ అనేది ఉంది. వీళ్ళకి ఇవెలా ఫీడ్స్ అని కంపెనీ నుంచి వీళ్ళకి చికెన్ పార్ట్స్, తర్వాత డ్రెస్ ఏమంటారు కర్రీ కట్ వేస్టేజ్ పార్ట్స్ ఇవన్నీ వీళ్ళకి సప్లై చేస్తున్నారని వాళ్ళ దగ్గర బిల్ అయితే ఉంది. లోపల వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీజర్ చికెన్ అనేది ఫ్రీజింగ్ కండిషన్స్లో ఉండాలి. ఆ ఫ్రీజర్ కండిషన్స్ సరిగ్గా లేవు. మేము దాని మీద షాప్ కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయ్యి ఉన్నది, అది కూడా చెక్ చేశాము. చట్టపరంగా మున్సిపల్ కోడ్ సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర డ్యామేజ్డ్ చికెన్ ఏదైతే స్పాయిల్ చికెన్ ఉందో దాని అంతా మేము డిస్పోజ్ చేస్తామండి. సార్ ఎన్ని రోజులు నిల్వ ఉన్నది, అది ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు? ఆ డీటెయిల్స్ అనేది ఇంకా టాస్క్ ఫోర్స్ వారు ఎంక్వైరీ చేసి చెప్తారండి. మేము ప్రస్తుతానికి వచ్చినప్పుడు చూసినాలో అందులో ఉన్న అవైలబుల్ ఎంత చికెన్ అనేది అదే చూడాలి, కానీ అది ఎన్ని రోజుల నుంచి అనేది మనము చూసి అయితే చెప్పలేము. ఇలా జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరుగుతుందంటే మీకు నోటీస్ లేదా? మాకు చికెన్ షాప్ కానీ ఇక్కడ ఇలా జరుగుతున్నాయని మాకు నోటీస్ లేదని నోటీస్ వచ్చింది. అది లైసెన్స్ కూడా రెన్యువల్ కాలేదు కదా, మరి మీకు లైసెన్స్ జనవరిలో ఎక్స్పైర్ అయిందండి. మేము లేని వాళ్ళకి ఎండుకున్న నోటీస్ కూడా ఇస్తాము, ఎక్స్పైర్ ఉందని. ఏమంటారు అన్ని షాప్స్ కూడా నోటీస్ ఇస్తాము. కరెక్ట్ రెన్యువల్ చేసుకోకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం? రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళకి ఏమంటారు ఫైన్ వేస్తుందండి. రేట్ ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ ఏదైనా ట్రేడ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయితే వాళ్ళ మీద చట్టపరంగా ఫైన్ వేస్తాము. అలాగే మున్సిపల్ సెక్షన్స్ ప్రకారం కోర్టుకు కూడా ఎంత ఉందండి క్వాంటిటీ 200 kgs చికెన్ అనేది ఉందండి.